దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు అప్డేట్. ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల దగ్గర నగదు చెల్లింపును పూర్తిగా నిలిపివేసింది కేంద్రం. దీంతో పాటు మరికొన్ని కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. నేషనల్ హైవేలపై ప్రయాణించే వారికి లేటెస్ట్ న్యూస్. ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల దగ్గర నగదు చెల్లింపును కేంద్రం నిలిపేసింది. నేషనల్ హైవేల మీద ప్రయాణించే వాహనదారులు ఇకపై టోల్ ఫీజులను ఫాస్టాగ్ లేదా యూపీఐ వంటి డిజిటల్ పద్ధతుల్లో మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు దేశంలోని అన్ని నేషనల్ హైవేలు, ఎక్స్ప్రెస్ రహదారులపై ఈ కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. పండుగ సమయాల్లో టోల్ ప్లాజాల వద్ద టోల్ ఫీజు చెల్లింపుల్లో ఆలస్యం కారణంగా కిలోమీటర్ల మేర రోడ్డుపై వాహనాలు బారులు తీరుతూ ఉంటాయి. ఈ క్రమంలో వాహనాల రద్దీని తగ్గించి ప్రయాణ సమయాన్ని ఆదా చేయాలనే లక్ష్యంతో నగదు రహిత విధానాన్ని అమలు చేస్తున్నారు. సుమారు 98% నేషనల్ హైవే టోల్ ప్లాజాల్లో ఇప్పటికే టోల్ చెల్లింపులు ఫాస్టాగ్ ద్వారానే జరుగుతున్నాయి. అయితే దీన్ని పూర్తి స్థాయిలో డిజిటల్కు మార్చాలనే ఉద్దేశంతో ఎన్హెచ్ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల టోల్ వసూళ్లలో పారదర్శకతను పెంచడం మాత్రమే కాక వాహనాలు టోల్ గేట్ల వద్ద ఎక్కువసేపు నిరీక్షించకుండా త్వరగా వెళ్లేందుకు దోహదపడుతుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై టోల్ రుసుములు వివిధ రకాల వాహనాలకు ₹5 చొప్పున తగ్గించారు. నూతన టోల్ రుసుములు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. పంతంగి టోల్ ప్లాజా దగ్గర 3 యాక్సిల్ కమర్షియల్ వాహనాలకు ₹5 చొప్పున తగ్గించారు. ఒకవైపునకు ₹290 నుంచి ₹285 తగ్గింది. 24 గంటల్లో ఇరువైపులా ప్రయాణానికి ₹435 నుంచి ₹430 తగ్గింది. కొర్లపహాడ్ టోల్ ప్లాజా దగ్గర 3 యాక్సిల్ కమర్షియల్ వాహనాలకు ₹5 చొప్పున తగ్గింది.